ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఈ దిన వాక్యము యోమ్ దెబిరీం 6వ తారీఖు 1వ నెల 2025వ సంవత్సరం. మన దేవుడిస్తున్న చక్కటి మాట ఆదికాండము 24వ అధ్యాయము ప్రారంభం నుంచి. అబ్రహాము బహుకాలము గడిచిన వృద్ధుడై ఉండెను. అన్ని విషయములలోనూ యెహోవా అబ్రహామును ఆశీర్వదించెను. దేవుడు బహుకాలము గడిచిన వృద్ధుడు అవ్వేటప్పటికి అబ్రహాముని అన్ని విషయములలోనూ యెహోవా ఆశీర్వదించెను అని రాయబడి ఉంది. ఇక్కడ మనం చూస్తే శారా మృతి పొందిన సంవత్సరాల తర్వాత ఈ మాట రాయబడింది. ఇస్సాకుకి వివాహం అవ్వలేదు. తన భార్య అయిన శారా మృతి పొందింది. ఇప్పుడు అబ్రహాము ఒక చోట ఉన్నాడు, ఇస్సాకు గెరారులో నివసించనని బైబిల్లో మనకి ఉంటుంది. ఇస్సాకు వేరే చోట ఉంటాడు. కాబట్టి అబ్రహాము ఒక చోట ఉన్నాడు. అబ్రహాము యొక్క భార్య అయిన శారా మృతి పొందింది. ఇస్సాకుకి వివాహము అవ్వలేదు. ఇస్సాకుకి వివాహం అయ్యేసరికి 40వ సంవత్సరం. కానీ బైబిల్ గ్రంథంలో ఇక్కడ ఏమని రాయబడి ఉంది? అబ్రాహామును దేవుడట అన్ని విషయములలో అబ్రాహామును ఆశీర్వదించను. మరి ఆశీర్వాదము అంటే భార్య ఉండడం, కుటుంబంగా ఉండడం. అలాగే ఆశీర్వాదం అంటే వివాహాలు జరగడం. అవి కాదా అండి అంటే ఒక మాట మీరు జాగ్రత్తగా ఆలోచించాలి. దేవుని చిత్తంలో, దేవుని ప్రణాళికలో ఏది జరగాలో ఆయన ప్రణాళిక, ఆయన చిత్తంలో, ఆయన సర్వాధికారంలో అది జరుగుతూ ఉన్నప్పటికీ దేవుడు దానిని దీవెననే అంటాడు, ఆశీర్వాదమనే అంటాడు. ఆశీర్వాదాలు అనే విషయంలో మనుష్యుని యొక్క తలంపు, ఆలోచన, విధానాలు, పద్ధతులు వేరు. ఆశీర్వాదాలు అనే విషయంలో దేవుని యొక్క తలంపు, పద్ధతి, విధానాలు వేరు. ఎప్పుడు కూడా ఆశీర్వాదము అన్న విషయానికి వస్తే కుటుంబంగా ఉండడం, పిల్లలతో ఉండడం, మనం అనుకున్నదేదో అది జరిగిపోవడం, మనం కుమారుణ్ణి అడిగితే దేవుడు కుమారుణ్ణి ఇవ్వడం, దేవుడు ఆడబిడ్డ కావాలని ప్రార్థిస్తే ఆడబిడ్డని ఇవ్వడం, మంచి ఉద్యోగం కావాలని ప్రార్థన చేస్తే మంచి ఉద్యోగాలు రావడం, అది దీవెన కాదు. అది శారీరకమైన లోకంలో ఆశీర్వాదాలు అనుకునేటటువంటి విధానాలు అవి. ప్రభువా నా పట్ల నీ చిత్తం ఏంటి అని అడిగినప్పుడు దేవుడు ఏదైతే మన జీవితంలో మాట్లాడతాడో ఆ మాట ప్రకారము జరిగినప్పుడు అది దీవెన. ఈ మాటలు మీకు అర్థం అవ్వాలి. అబ్రహాముకి ఏ లోటు లేదు అని చెప్పుకుంటుంటేనే మరొక కోణంలో మనం చూస్తే అబ్రహాముకి కుటుంబం లేదు. అక్కడ తన కుమారుడు వేరొక చోట నివసిస్తున్నాడు. సారా మృతి పొందింది. తన గుడారంలో తాను ఒంటరిగానే ఉన్నట్టు బైబిల్ గ్రంథంలో ఉంటుంది. కాబట్టి తన ఇంటి పెద్ద దాసుడైన ఎలియాజర్ని పిలిచి నా కుమారునికి వివాహం చేయాలని పెద్ద మనిషిగా పంపిస్తాడు. ఇక్కడ మీరు జాగ్రత్తగా ఆలోచిస్తే దీవెన, ఆశీర్వాదాలు అన్న విషయంలో ఒకలాంటి నిర్ణయానికి రావాలి. దేవుడు అబ్రాహాముకి తోడుగా ఉండడమే దీవెన. దేవుడు అబ్రహాముతో పాటు మాట్లాడుతూ సంభాషించడమే ఆశీర్వాదము. ఈరోజు ఆశీర్వాదాలు అన్న విషయంలో ఏది నిజమో ఏది అబద్ధమో అని తెలియక పరుగులు పెడుతున్న లోకంలో ఉన్నాం. దేవుడే మనకు తోడై ఉన్నాడు. దేవుడే మనతో పాటు ఉన్నాడు. దేవా ఇది నీ చిత్తము, నీ ప్రణాళిక అని దేవుని పట్టుకొని అడుగులు వేస్తూ జీవిస్తున్నప్పుడు అదే ఆశీర్వాదము. ఈరోజు నీ జీవితం దేవుని చిత్తానుసారంగా ఆశీర్వదించబడును గాక. దేవుడు తన చిత్తంలో ఆశీర్వాదకరంగా ఈ లోక సంబంధాలు నీకు అనుగ్రహించును గాక. దేవుడు తన చిత్తంలో పరలోకంలో ఏదైతే అనుకుంటున్నాడో భూమి మీద కూడా నీ జీవితంలో ఆ చిత్తమే నెరవేరును గాక. అట్టి కృప అనుగ్రహించబడును గాక. ప్రైజ్ ద లార్డ్. ఆమేన్.